హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేత్నాని. ఈ ప్రముదులు ఎలా చేశానో చూడండి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ, ఫ్రెష్ వాటర్ అన్నమాట, నీళ్ళు, మంచి నీళ్ళు. ఇప్పుడు గోధుమ పిండిని బియ్యం పిండిని రెండు కూడా బాగా కలుపుకోవాలన్నమాట, మిక్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పార్టీషన్స్గా చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ కూడా వేసుకొని పసుపు కలిసేలాగా అలాగే కుంకుమ కలిసేలాగా ఫస్ట్ మనమైతే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా మనము చపాతీ పిండిని ఎలా అయితే చేసుకుంటామో అలానే ముద్ద చేసుకోవాలి. ఇక్కడ నేను రెండు పిండిలు ఎందుకు వాడానంటే బియ్యం పిండి ఒకటే అయితే పగిలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని గోధుమ పిండిని కూడా యాడ్ చేశాను. ఇలా రెండు మిక్స్ చేస్తే ప్రముదులు అనేటివి పగలవన్నమాట, దీపాలు పగలకన్నా ఉంటాయి. ఫస్ట్ నేను కొద్దిగా లావుగా ట్రై చేశానన్నమాట, ఇలా డిఫరెంట్గా చేద్దాము అని. ఇలా లావుగా చేస్తే తొందరగా ఆరవని మళ్ళీ నేను కొద్దిగా డిఫరెంట్గా పల్చగా అయితే చేశాను. ఇలా పసుపుతో అలాగే కుంకుమతో ఏదైతే కలిపానో వాటిని డిఫరెంట్గా చేద్దామని ఇలా అయితే చేశాను. ఇలా చపాతీ పిండిలాగా ఇంకా పల్చగా చేద్దామని ఇలా చపాతీలాగా రుద్దుకునేసాను అనమాట. రుద్దుకొని మన దగ్గర ఏదైనా గ్లాస్ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ రౌండ్ షేప్ గ్లాస్ అయితే తీసుకొని ఇలా నేనైతే కట్ చేసేసాను. అన్నీ కూడా కుంకుమతో చేసినవి, పసుపుతో చేసినవన్నీ కూడా. ఇలా నా దగ్గర పాత ప్రమిది ఉంటే ఆ ప్రమిదిని పెట్టి అచ్చి వేశాను, కొద్దిగా డిఫరెంట్గా స్టైల్గా ఉంటుందని. ఇంకా అదే విధంగా కొన్ని దీపాలు ఇలా చూడండి, నేను చూపించిన విధంగా అయితే మ్యాక్సిమం అన్ని దీపాలు కూడా ఇలా చేశాను. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎలానో మనకి ఇలా దీపాలు చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. టైం లేని వాళ్ళైతే చేసి పెట్టుకోవచ్చు, టైం ఉన్న వాళ్ళైతే అప్పటికప్పుడు చేసి పెడితే కూడా ఇంకా చాలా మంచిది దేవుడికి. ఇప్పుడు నేను మీకోసం అయితే ఇలా అన్నీ కూడా చేశాను. అప్పుడే మా ఆంటీ అయితే వచ్చారు. ఆంటీ నేను హెల్ప్ చేస్తానమ్మా కొద్దిగా ఇవ్వు అంటే, ఇంకా నేను చేసేటప్పుడు వస్తే కూడా ఆంటీకి కూడా ఇచ్చానమాట. ఆంటీ అయితే పాముతుందంటే చపాతీలాగా రుద్దుతుంది, రుద్ది నాకు ఇస్తుంటే నేనైతే ఇలా ప్రముదులన్నీ కూడా చేశానన్నమాట. అలాగే ఇంకా పసుపుతో చేద్దామని కూడా ఇంకా ఆంటీ రుద్దిస్తా అంటే నేను ఇంకా అన్నీ కూడా దీపాలు అయితే చేశాను. ఇలా చేసేసి అన్నీ కూడా నేను ఆరబెట్టేశాను అనమాట. నీట్గా ఆరాలన్నమాట. ఇది ఆరకంటే మనకు మంచిగా ఉండదన్నమాట. ఇది ఒక 3 days అయితే ఆరుతుందనమాట. ఫ్యాన్ కిందే పెట్టాలి, ఎండలో అయితే పెట్టకూడదు. చూడండి ప్రముదులు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా డిఫరెంట్గా అయితే నేను చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అలాగే చూడండి, నేనైతే అన్నీ చేసి మీకైతే చూపించాను. ఇంకా ప్లేట్లో తీసేసి నేను ఫ్యాన్ కింద అయితేనే ఆరబెట్టేశాను. చూడండి చాలా బాగా ఆరిపోయాయి. ఇంకా ఫైనల్ లుక్ చూడండి. ఫైనల్గా నేను వెయిట్ చేసింది అయితే అయిపోయింది. ఏంటంటే ప్రముదులు ఆరడం అనమాట. మొత్తానికి ప్రముదులన్నీ కూడా ఆరిపోయినాయి. చూడండి ఎంత చక్కగా సౌండ్ కూడా వస్తున్నాయి ఆరిపోయి. ఇలా మనం చేసి పెట్టుకుంటే 1 month యూజ్ చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో. చూడండి ఎంత చక్కగా ఆరిపోయాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.